దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. మార్చి 8 ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహిమా ఘనతకు అర్హుడా, యోగ్యుడా, పూజ్యుడానికి వందనాలు ప్రభువా. ఈ దినం వాక్యము చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి. వినిన వాక్యము హృదయాలు ఫలింపచేసి వాక్యానుసారంగా జీవించడానికి నీ కృపను దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనిచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ద్వితీయోపదేశ కాండము 21 నుండి 23 అధ్యాయములు. 21వ అధ్యాయము. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశంలో ఒకడు చంపబడి పొలములో పడి ఉండుట కనబడినప్పుడు వాని చంపిన వాడెవడో అది తెలియక ఉండిన ఎడల నీ పెద్దలను నీ న్యాయాధిపతులను వచ్చి చంపబడిన వాని చుట్టూ ఉన్న పురముల దూరము కొలిపింపవలెను. ఏ ఊరు ఆ శవమునకు సమీపముగా ఉండునో ఆ ఊరి పెద్దలు ఏ పనికిని పెట్టబడక కాడి ఏడ్వని పెయ్యను తీసుకుని దున్నబడకయు విత్తబడకయు ఉన్న ఏటి లోయలోనికి ఆ పెయ్యను తోలుకొని పోయి అక్కడ అనగా ఆ లోయలో ఆ పెయ్యి మెడను విరుగా తీయవలెను. అప్పుడు యాజకులైన లేవీయులు దగ్గరకు రావలను. యెహోవాను సేవించి యెహోవా నామమున దీవించుటకు ఆయన వారిని ఏర్పరచుకొనెను గనక వారి నోటి మాట చేత ప్రతి వివాదమును దెబ్బ విషయమైన ప్రతి వ్యాజ్యమును విమర్శింపబడవలెను. అప్పుడు ఆ శవమునకు సమీపమందున్న ఊరి పెద్దలందరూ ఆ ఏటి లోయలో మెడ విరగదీయబడిన ఆ పెయ్యపైన తమ చేతులు కడుగుకొని, మా చేతులు ఈ రక్తమును చిందింపలేదు, మా కన్నులు ఇది చూడలేదు. యెహోవా, నీవు విమోచించిన నీ జనమైన ఇశ్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగనిమ్ము. నీ జనమైన ఇశ్రాయేలీల మీద నిర్దోషి యొక్క ప్రాణము తీసిన దోషమును మోపవద్దని చెప్పవలెను. అప్పుడు ప్రాణము తీసిన దోషమునకు వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగును. అట్లు నీవు యెహోవా దృష్టికి యథార్థమైనది చేయనప్పుడు నీ మధ్య నుండి నిర్దోషి యొక్క ప్రాణము నివిషయమైన దోషమును పరిహరించదవు. నీవు నీ శత్రువులతో యుద్ధము చేయబోనప్పుడు నీ దేవుడైన యెహోవా నీ చేతికి వారిని అప్పగించిన తరువాత వారిని చెరపట్టి ఆ చెరపట్టబడిన వారిలో రూపవతి అయిన దానిని చూచి ఆమెను మోహించి ఆమెను పెళ్లి చేసుకున్న మనస్సై నీ ఇంట ఆమెను చేర్చుకున్న తర్వాత ఆమె తల క్షౌరము చేయించుకుని గోళ్లను తీయించుకుని తన చెరబట్టలు తీసివేసి నీ ఇంట నివసించి 1 నెల దినములు తన తల్లిదండ్రులను గూర్చి ప్రలాపన చేయుటకు నీవు ఆమెకు సెలవీయవలెను. తరువాత నీవు ఆమె యొద్దకు పోయి ఆమెను పెళ్లి చేసుకొనవచ్చును. ఆమె నీకు భార్య అగును. నీవు ఆమె వలన సంతుష్టి నొందని ఎడల ఆమె మనస్సు వచ్చిన చోటికి ఆమెను సాగనంపవలనే గాని ఆమెను ఎంత మాత్రమును వెండికి అమ్మకూడదు. నీవు ఆమెను అవమానపరిచితివి గనుక ఆమెను దాసి వలె చూడకూడదు. ప్రేమింపబడునదొకతయు ద్వేషింపబడినదొకతయు, 2 భార్యలు ఒక పురుషునికి కలిగి ఉండి ప్రేమింపబడినదియు ద్వేషింపబడినదియు వాని వలన బిడ్డలు కని, జ్యేష్ఠ కుమారుడు ద్వేషింపబడిన దాని కొడుకైన ఎడల తండ్రి తనకు కలిగిన దానిని తన కుమారులకు స్వాస్యంగా ఇచ్చున్నాడు. ద్వేషింపబడిన దాని కుమారుడైన జ్యేష్ఠునికి మారుగా ప్రేమింపబడిన దాని కుమారుని జ్యేష్ఠునిగా చేయకూడదు. ద్వేషింపబడిన దాని కుమారునికి తండ్రి తన ఆస్తి అంతట్లో రెట్టింపు భాగమిచ్చి వానినే జ్యేష్ఠునిగా ఎంచవలెను. వీడు వాని బల ప్రారంభము గనుక జ్యేష్ఠత్వ అధికారము వీనిదే. ఒకని కుమారుడు మొండివాడే తిరగబడి తండ్రి మాట గాని తల్లి మాట గాని వెనుకయుండి వారు అతను శిక్షించిన తరువాతయును అతడు వారికి విధేయుడు కాక పోయిన ఎడల అతని తల్లిదండ్రులు అతని పట్టుకుని ఊరి గవని యొద్ద కూర్చుండు పెద్దల యొద్దకు అతను తీసుకుని వచ్చి, మా కుమారుడైన వీడు మొండివాడే తిరగబడి ఉన్నాడు, మా మాట వినక తిండిబోతును త్రాగుబోతును ఆయనని ఊరి పెద్దలతో చెప్పవలను. అప్పుడు ఊరి ప్రజలందరూ రాళ్లతో అతన్ని చావగొట్టవలను. అట్లు ఆ చెడుతనమును నీ మధ్య నుండి పరిహరించుదువు. అప్పుడు ఇశ్రాయేలీలందరూ విని భయపడుదురు. మరణశిక్షకు తగిన పాపం ఒకడు చేయగా అతని చంపి మ్రాను మీద వేలాడదీసిన ఎడల అతని శవము రాత్రివేళ మ్రాను మీద నిలవకూడదు. వేలాడదీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు గనుక నీ దేవుడైన యెహోవా స్వాస్యముగా నీకు ఇచ్చుచున్న దేశమును నీవు అపవిత్రపరచుకుండునట్లు అగత్యముగా ఆ దినమున వానిని పాతిపెట్టవలెను. 22వ అధ్యాయము. నీ సహోదరుని ఎద్దుగాని గొర్రెగాని త్రోవ తప్పిపోవట చూచిన ఎడల నీవు వాటిని చూడనట్లు కన్నులు మూసుకొనక అగత్యముగా వాటిని నీ సహోదరుని యొద్దకు మళ్లింపవలెను. నీ సహోదరుడు నీ దగ్గర లేకపోయిన ఎడలను నీవు అతన్ని ఎరగకపోయిన ఎడలను దానిని నీ ఇంటికి తోలుకొని పోవలెను. నీ సహోదరుడు దాన్ని వెదకవచ్చును వరకు అది నీ యొద్ద ఉండవలెను. అప్పుడు అతనికి దాన్ని మరలా అప్పగింపవలెను. అతని గాడిదను గూర్చియు వస్త్రమును గూర్చియు నీవు అలాగుననే చేయవలెను. నీ సహోదరుడు పోగొట్టుకొనినది ఏదైనను నీకు దొరికిన ఎడల అతడు పోగొట్టుకొనిన దానిని గూర్చి అలాగుననే చేయవలెను. నీవు దానిని చూచి చూడనట్టుగా ఉండకూడదు. నీ సహోదరుని గాడిదను గాని ఎద్దు గాని త్రోవలో పడి ఉండట నీవు చూచిన ఎడల వాటిని చూడనట్లు కన్నులు మూసుకొనక వాటిని లేవనెత్తుటకు అగత్యముగా సహాయము చేయవలెను. స్త్రీ పురుష వేషము వేసుకొనకూడదు, పురుషుడు స్త్రీ వేషము ధరింపకూడదు. అలాగు చేయి వారందరూ నీ దేవుడైన యెహోవాకు హేయులు. గుడ్లైనను పిల్లలనైనను గల పక్షిగూడు చెట్టు మీదనే గాని నేల మీదనే గాని త్రోవలోనే గాని
నీకు కనబడిన ఎడల తల్లి ఆ పిల్లలనైనను ఆ గుడ్లనైనను పొదిగి ఉన్న ఎడల పిల్లలతో కూడా తల్లిని తీసుకొనక నీకు మేలు కలుగునట్లును నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లును అగత్యంగా తల్లిని విడిచి పిల్లలనే తీసుకొనవచ్చును. కొత్త ఇల్లు కట్టించినప్పుడు దాని మీద నుండి ఎవడైనను పడుట వలన నీ ఇంటి మీదకి హత్యాదోషము రాకుండాటకై నీ ఇంటి పైకప్పునకు చుట్టూ పిట్టగోడ కట్టింపవలెను. నీవు విత్తనముల పైరును నీ ద్రాక్ష తోట వచ్చిబడి ప్రతిష్ఠితములు కాకుండానట్లు నీ ద్రాక్ష తోటలో వివిధమైన వాటిని విత్తకూడదు. ఎద్దును గాడిదను జత చేసి భూమిని దున్నకూడదు. ఉన్నియు జనపనారయు కలిపి వేసిన బట్టను వేసుకొనకూడదు. నీవు కప్పుకొన్న నీ బట్టలు 4 చెంగులకు అల్లికలను చేసుకొని కొనవలెను. ఒకడు స్త్రీని పెండ్లి చేసుకుని ఆమెకు కూడిన తర్వాత ఆమెను వల్లక ఆమె మీద అవమాన క్రియలు మోపి ఆమె చెడ్డదని ప్రచురపరిచి ఈ స్త్రీని నేను పరిగ్రహించి ఈమె దగ్గరకు వచ్చినప్పుడు ఈమె యందు కన్యాత్వము నాకు కనబడలేదని చెప్పిన ఎడల ఆ చిన్నదాని తల్లిదండ్రులు ద్వారమందున్న ఆ ఊరి పెద్దల యొద్దకు ఆ చిన్నదాని కన్యాత్వల లక్షణములను తీసుకొని రావలెను. అప్పుడు ఆ చిన్నదాని తండ్రి నా కుమార్తెను ఈ మనుషునికి పెండ్లి చేయగా ఇదిగో ఇతడు ఈమె నొల్లక ఈ కుమార్తె ఎందుకు కన్యాత్వము నాకు కనబడలేదనియో అవమాన క్రియలు చేసిందనియో ఆమె మీద నింద మోపెను. అయితే నా కుమార్తె కన్యాత్వమునకు గురుతులివే అని పెద్దలతో చెప్పి పట్టణపు పెద్దల ఎదుట ఆ బట్టను పరచవలెను. అప్పుడు ఆ ఊరి పెద్దలు ఆ మనిషిని పట్టుకుని శిక్షించి 100 వెండి రూకలు అపరాధముగా వాని యొద్ద తీసుకొని ఆ చిన్నదాని తండ్రికి ఇవ్వవలెను. ఏలయనగా అతడు ఇశ్రాయేలీయురాలైన కన్యకను అవమానపరిచి ఉన్నాడు. అప్పుడు ఆమె అతనికి భార్య అయి ఉండును. అతడు తాను బ్రతుకు దినములన్నిటినూ ఆమెను విడవకూడదు. అయితే ఆ మాట నిజమైన ఎడల అనగా ఆ చిన్నదాని యందు కన్యక లక్షణములు కనబడని ఎడల వారు ఆమె తండ్రి ఇంట యొద్దకు ఆ చిన్నదానిని తీసుకొని రావలెను. అప్పుడు ఆమె ఊరివారు ఆమెను రాళ్లతో చావగొట్టవలని. ఏలయనగా ఆమె తన తండ్రి ఇంట వ్యభిచరించి ఇశ్రాయేలీలో దుష్కార్యము చేసెను. అట్లు ఆ చెడుతనమును మీ మధ్య నుండి మీరు పరిహరించుదురు. ఒకడు మగనాలతో శయనించుచుండగా కనబడిన ఎడల వారిద్దరూ అనగా ఆ స్త్రీతో శయనించిన పురుషుడును ఆ స్త్రీను చంపబడవలెను. అట్లా ఆ చెడుతనమును ఇశ్రాయేలీలో నుండి పరిహరించుదురు. కన్యకైన చిన్నది ప్రదానము చేయబడిన తర్వాత ఒకడు ఊరిలో ఆమెను కలుసుకొని ఆమెతో శయనించిన ఎడల ఆ ఊరి గవని యొద్దకు వారిద్దరిని తీసుకుని వచ్చి ఆ చిన్నది ఊరిలో కేకలు వేయక ఉన్నందున ఆమెను తన పొరుగువాని భార్యను అవమానపరిచినందున ఆ మనిషిని రాళ్లతో చావగొట్టవలెను. అట్లా ఆ చెడుతనమును మీలో నుండి పరిహరించుదురు. ఒకడు ప్రదానం చేయబడిన చిన్నదాన్ని పొలంలో కలుసుకున్నప్పుడు ఆ మనుషుడు ఆమెను బలిమిని పెట్టి ఆమెతో శయనించినట్లా ఆమెతో శయనించిన మనుషుడు మాత్రమే చావవలెను. ఆ చిన్నదానిని ఏమీ చేయకూడదు. ఆ చిన్నదాని యందు మరణపాత్రమైన పాపము లేదు. ఒకడు తన పొరుగువాని మీదకి లేచి ప్రాణహాని చేసినట్టు ఇది జరిగినది. అతడు ఆమెను పొలంలో కలుసుకొనక ప్రదానము చేయబడిన ఆ చిన్నది కేకలు వేసినను ఆమెకు రక్షకుడు లేకపోయాను. ఒకడు ప్రదానము చేయబడని కన్యకైన చిన్నదానిని కలుసుకుని ఆమెను పట్టుకుని ఆమెతో శయనింపగా వారు కనబడిన ఎడల ఆమెతో శయనించిన వాడు ఆ చిన్నదాని తండ్రికి 50 వెండి రూకలిచ్చి ఆమెను పెళ్లి చేసుకొనవలెను. అతడు ఆమెను అవమానపరిచిన గనుక అతడు తాను బ్రతుకు దినములన్నిటినూ ఆమెను విడిచిపెట్టకూడదు. ఎవడునూ తన తండ్రి భార్యను పరిగ్రహింపకూడదు. తన తండ్రి విప్పదగిన కోకను విప్పకూడదు. 23వ అధ్యాయము. గాయం నొందిన వృషణములు గలవాడే గాని మర్మాంగము కోయబడిన వాడే గాని యెహోవా సమాజంలో చేరకూడదు. కుండు యెహోవా సమాజంలో చేరకూడదు. వానికి 10వ తరము వాడైన యెహోవా సమాజంలో చేరకూడదు. అమ్మోనీయుడే గాని మోయాబీయుడే గాని యెహోవా సమాజంలో చేరకూడదు. వారిలో 10వ తరము వారైనను ఎన్నడూను యెహోవా సమాజంలో చేరకూడదు. ఏలయనగా మీరు ఐగుప్తులో నుండి వచ్చిచుండగా వారు అన్నపానములు తీసుకుని మిమ్మల్ని ఎదుర్కొని రాక నిన్ను శపించుటకు బహుమానమునిచ్చి నదుల యారాములోను పెతోరులో నుండి నీకు విరోధంగా బెయోరు కుమారుడైన బిలామును పిలిపించిరి. అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట విననొల్లకుండెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించను గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను. నీ దినములన్నిటినూ ఎన్నడూను వారి క్షేమమునైనను మేలునైనను విచారింపకూడదు. ఏదో మీలు నీ సహోదరులు కనుక వారిని ద్వేషింపకూడదు. ఐగుప్తు దేశంలో నీవు పరదేశవై ఇంటివి గనుక ఐగుప్తులను ద్వేషింపకూడదు. వారికి పుట్టిన పిల్లలలో 3వ తరం వారు యెహోవా సమాజంలో చేరవచ్చును. నీ సేన శత్రువులతో యుద్ధమునకు బయలుదేరినప్పుడు ఏ దుష్కార్యమును చేయకుండా జాగ్రత్త పడవలను. రాత్రి జరిగిన దాని వలన మైలపడిన వాడు మీలో ఉండిన ఎడల వాడు పాలెం వెలుపలికి వెళ్ళిపోవలను. అతడు పాలెంలో చేరకూడదు. సాయంకాలమున అతడు నీళ్లతో స్నానం చేసి సూర్యుడు అస్తమించిన తర్వాత పాలెంలో చేరవచ్చును. పాలెం వెలుపల నీకు ఒక చోటు ఉండవలను. ఆ బహిర్భూమికి నీవు వెళ్ళవలెను. మరియు నీ ఆయుధములు కాక గసిక ఒకటి నీ యొద్ద ఉండవలెను. నీవు బహిర్భూమికి వెళ్ళినప్పుడు దానితో త్రవ్వి వెనుకకు తిరిగి నీ మలమును కప్పివేయవలెను. నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును నీ శత్రువులను నీకు అప్పగించుటకును నీ పాలెంలో సంచరించుచుండును గనుక ఆయన నీలో అసహ్యమైన దేనినైనను చూచి నిన్ను విడవకుండునట్లు
నీ పాలెంలో పరిశుద్ధముగా ఉండవలెను. తన యజమానుని యొద్ద నుండి తప్పించుకొని నీ యొద్దకు వచ్చిన దాసుని వాని యజమానునికి అప్పగింపకూడదు. అతడు తన ఇష్ట ప్రకారము నీ గ్రామములలో ఒక దాని యందు తాను ఏర్పరచుకొనిన చోట మీతో కలిసి మీ మధ్య నివసింపవలెను. నీవు వాణ్ణి బాధింపకూడదు. ఇశ్రాయేలు కుమార్తెలో ఎవతయు వేశ్యగా ఉండకూడదు. ఇశ్రాయేలు కుమారులో ఎవడునూ పురుషగామిగా ఉండకూడదు. పడుపు సొమ్మునే గాని కుక్క విలువనే గాని మ్రొక్కుబడిగా నీ దేవుడైన యెహోవా ఇంటికి తేకూడదు. ఏలయనగా ఆ రెండును నీ దేవుడైన యెహోవాకు హేయములు. నీవు వెండినే గాని ఆహార ద్రవ్యమునే గాని వడ్డీకి వేయబడు దేనిని నీ సహోదరులకు వడ్డీకి ఇయ్యకూడదు. అన్యునికి వడ్డీకి బదులు ఇయ్యవచ్చును కానీ నీవు స్వాధీనపరుచుకున్నట్లు చేరబోచున్న దేశంలో నీ దేవుడైన యెహోవా నీవు చేయు ప్రయత్నములన్నిటిని విషయములోను నిన్ను ఆశీర్వదించినట్లు నీ సహోదరులకు వడ్డీకి బదులు ఇయ్యకూడదు. నీవు నీ దేవుడైన యెహోవాకు మొక్కుకొన్న తర్వాత ఆ మొక్కుబడిని చెల్లించుటకు తడువు చేయకూడదు. నీ దేవుడైన యెహోవా తప్పక నీ వలన దాన్ని రాబట్టుకొనును. అది నీకు పాపమగును. నీవు మొక్కు కొనని ఎడల నీ యందు ఆ పాపముండడు. నీ పెదవుల నుండి బయలుదేరిన మాట నెరవేర్చుకొని నీ దేవుడైన యెహోవాకు మొక్కుకొనిన ప్రకారము నీవు నీ నోట పలికినట్లు స్వేచ్ఛార్పణమును అర్పింపవలెను. నీవు నీ పొరుగువాని ద్రాక్ష తోటకు వచ్చినప్పుడు నీ ఇష్ట ప్రకారము నీకు చాలినంత వరకు ద్రాక్ష పండు తినవచ్చును గాని నీ పాత్రలో వాటిని వేసుకొనకూడదు. నీ పొరుగువాని పంట చేనికి వచ్చినప్పుడు నీ చేతితో వెన్నులు త్రుంచుకొనవచ్చును గాని నీ పొరుగువాని పంట చేని మీద కొడవలి వేయకూడదు. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహిమా ఘనతకు అర్హుడా, యోగ్యుడా, పూజ్యుడా, కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడా, కృపాసత్య సంపూర్ణుడానికి వందనాలు ప్రభువా. ఈ దినమునైనా వినిన వాక్యం మా హృదయాలు ఫలింపచేయండి. వాక్యానుసారంగా జీవించడానికి కృపను దయచేయండి. అయా మా అపరాధములు, మా పాపములు, మా దోషములు, మా అతిక్రమములు ఈ ఉదయకాలం నీ సన్నిధిలో ఒప్పుకొనుచు అయా నీ రక్తాన్ని ఆశ్రయిస్తున్నాం ప్రభువా. నాయన నీ కరుణాపీఠం యొద్ద నీ కృప కొరకు వేడుకొనిచున్నాం నాయన. నీకు వందనాలు. మాపై మా కుటుంబాలపై నీ కృప కలుగునుగాక. మా శారీరక, మానసిక, ఆధ్యాత్మిక, ఆర్థిక ఇబ్బందులన్నీ యేసునామములో తొలగిపోవునుగాక. బంధకాలు ఊడిపోవునుగాక. కట్లు తెగిపోవునుగాక. అయ్యా మాలో మారు మనసు రక్షణ అనుభవం లేని వారికి మారు మనసు కలుగునుగాక. రక్షణ కలుగునుగాక. అయ్యా నీకే వందనాలు, స్తోత్రాలు. మా బంధువులు, మా స్నేహితులు, మా ఇరుగు పొరుగు అందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. రక్షణ లేని వారికి రక్షణ కలుగునుగాక. మా పట్టణంలో గొప్ప ఉజ్జీవం రగులుకొనుగాక. మా పట్టణం యేసు నామంలో పట్టబడునుగాక. నాయన అయ్యా యవనస్తులను రక్షించండి అయ్యా. పాప ఊబిలో అయ్యా ఉన్న యవనస్తులను దర్శించు, మాట్లాడు నాయన, రక్షించు ప్రభువా. అయ్యా నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దైవజనులు, సేవకులు, సేవకురాలు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా వారందరూ నీ పరిచయలో ఏ రీతిగా పరిచర్య చేస్తున్నప్పటికీ వారి అవసరతలన్నీ నీ మహిమస్సులో తీర్చండి. వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి నాయన. అయ్యా తండ్రి నాయన వారి రాకపోకలని కాపుదల భద్రత ఉంచండి. ధైర్యంతో వాక్యం బోధించి అనుకూల సమయంలో ప్రతి దైవజనులకు మీరు దయచేయమని వేడుకుంటున్నాం. ప్రపంచ దేశంలో అన్నిటి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యో యుద్ధాలు జరుగుతున్నాయి నాయన, నీ చిత్తము అయ్యా నాయన, నీ చిత్తం అయితే ప్రభా నాయన. అయ్యా యుద్ధాల విషయంలో మీరు కృప చూపమని వేడుకుంటున్నాం ప్రభా. కనికరించండి నాయన. అమాయక బిడ్డలు నాయన ఎంత మాత్రము నశించిపోకూడదు ప్రభా. ఇంకను కడవరి వర్షం కొడవారి నాయన అనేక కోట్ల మంది రక్షించబడాలి ప్రభా. అయ్యా ఈ థర్డ్ వరల్డ్ వార్ అవ్వకుండా ప్రభా అయ్యా యుద్ధాన్ని మాన్పించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా సరిహద్దులో సమాధానం ఉంచమని ప్రార్థిస్తున్నాం. ప్రపంచ దేశంలో వాటిని పరిపాలిస్తున్న రాజులు, నాయకులు, వారి కింద పనిచేస్తున్న అధికారులను నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్న నీతి న్యాయంతో పరిపాలించకాల్సిన బుద్ధి, జ్ఞాన, వివేకములను అనుగ్రహించండి ప్రభా. అలాగే ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకుని ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం ఉంచి ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించండి నాయన. ప్రత్యేకించి మా భారతదేశంపై నీ కృప కలుగును గాక. భారతదేశ ప్రజల మనోనేత్రాలు తెరవండి, హృదయాలు తెరవండి, రాతి గుండెలు తీసి మాంసపు గుండెలు పెట్టండి నాయన. ఓ రియా సంద్రి హాందా నరాలారి ఖాతా నరాబా. అయ్యా తండ్రి మా దేశ ప్రధాని గారిని, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్లను, ఎమ్మెల్యేలు, ఎంపీలు, చీఫ్ మినిస్టర్, గవర్నర్లను, ఎమ్మెల్సీలను మీ హస్తాలకు అప్పచెప్పుకున్న వారి కింద పనిచేసిన అధికారులు అందరిపై నీ కృప కలుగును గాక. ఓ నిశ్చయముగా భారతదేశము రక్షించబడును గాక. అయ్యా నీ పేరు పెట్టబడిన నీ జనులు తమ్మును తాము తగ్గించుకుని పాపం విడిచిన ఆయన అయ్యా తండ్రి ప్రార్థించినప్పుడు నిశ్చయంగా దేశాన్ని స్వస్థపరుస్తున్న వాగ్దానం మా దేశం పక్షంగా నెరవేర్చండి అయ్యా. మా దేశం శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, రాజకీయ పరంగా, సాంఘిక పరంగా అన్ని రంగాల్లో నాయన అయ్యా తండ్రి నాయన స్వస్థపరచబడునుగా కానీ ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉదయకాలంన అయ్యా మమ్మల్ని మా దేశాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ చేసిన చిన్ని ప్రార్థన విజ్ఞాపన నీ పాద సంధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యము వచ్చును గాక. నీ చిత్తం పరలోకంలో నెరవేర్చబడుచున్నట్లు భూమి యందు నెరవేర్చబడును గాక. మా
అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఇలా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధనలోకి తెగ దుష్టుని బారి నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమయు నీవై ఉన్నది. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు వాక్యమే విజయం, ప్రభు యేసు నామంలో సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.